2 ఏళ్ల క్రితం జరిగిన విఆర్ఓ రిక్రూట్మెంట్కు పీహెచ్డీ చేసిన విద్యార్థుల నుండి దరఖాస్తులు వచ్చాయంటే ఇక ఏమి చెప్పాలి? ఇంతటి దుస్థితికి కారణం ఎవరో తెలుసా? మనమే. 2.5 ఏళ్లకే పిల్లలను ఎత్తి ఏదో ఒక దిక్కుమాలిన ప్లే స్కూల్లో వేసేస్తాం. కొన్ని స్కూళ్లలో 4వ తరగతికే ఐఐటీ కోచింగంట. పెట్టినవాడికి సిగ్గులేకపోతే మనకు బుద్ధిలేదా? ఆ వయసు పిల్లలకు కనీసం రైటింగ్ రాయడం కూడా సరిగ్గా రాదు. అప్పుడే ఐఐటీ చదివేయాలి. ఐఐటీలు, ఈ కాన్సెప్ట్లు, ఈ లెర్నింగ్లు, ఈ టెక్నోల పేరుతో వాళ్లు ఫ్లెక్సీలు, బోర్డులు, పాంప్లెట్లు చూపించగానే ఎత్తి ఆ స్కూలులో దిగబెట్టే మనది తప్పు. ఇంటర్మీడియట్ రాగానే ఊపిరి పీల్చుకోలేని ఒత్తిడిని చూపించే మనది తప్పు. 10 లక్షల మందికి పైగా ఈఎంసెట్ ఎగ్జామ్ రాస్తే కనీసం 5,000 మంది కూడా టాప్ కాలేజెస్లో చేరలేని దౌర్భాగ్యం. ఏదో చెప్పేసి మిమ్మల్ని డైలమాలో పడేద్దామని కాదు. ఒక చిన్న లాజిక్ మాట్లాడుకుందాం. ఎంతో అభివృద్ధి చెందిన దేశాలుగా పిలువబడే యుఎస్, యూకే, ఆస్ట్రేలియాలలో మీరెప్పుడైనా ఇలాంటి ఈఎంసెట్ కోచింగ్ సెంటర్స్ను గానీ, కాన్సెప్ట్ స్కూళ్లను గానీ చూశారా? కనీసం విన్నారా? అక్కడుండవు. ఎందుకో తెలుసా? అక్కడ పిల్లలను మనలాగా చదువు చదువు చదువు, మార్కులు, ర్యాంకులు, ఉద్యోగాలు, డబ్బులు అంటూ వేధించరు. పిల్లలు ఏ రంగంలో అయితే రాణిస్తారో, ఏదైతే చెయ్యగలరో జీవితానికి సంబంధించిన వాటివైపే ప్రోత్సహిస్తారు. అదే ఆ దేశాల విజయరహస్యం. ఒకప్పుడు మన చదువులు కూడా అలానే ఉండేవి. ఏ చెట్టు క్రిందనో, ఏ గురుకులంలోనో ఒక మనిషి జీవితంలో జ్ఞానాన్ని, వినయాన్ని, విధేయతను, ప్రాపంచిక జ్ఞానాన్ని, కష్టాలొస్తే పోరాడే పటిమను, ఇలా ఎన్నెన్నో విషయాలను బోధించేవారు. ఎప్పుడైతే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని స్థాపించారో విద్యను వారి వ్యాపారాలకు అనుగుణంగా మలిచి చదువులను ఉద్యోగాలకు పరిమితం చేశారు. మన చదువులను వాళ్లు ఎత్తుకుపోయారు. వాళ్ల చదువులను మనకు అంతగట్టారు. అందుకే వాళ్లు అలా, మనమిలా. ఒక్కటి మాత్రం వాస్తవం. పిల్లలను ఇంజనీరింగ్ చెయ్యి, మెడిసిన్ చదువు, నువ్వు పోలీస్ కావాలి, సీఏ చెయ్యాలి, అది నాకు ఇష్టం, మీ తాత కల, దాంట్లో డబ్బులు బాగా వస్తాయి అంటూ మన వ్యక్తిగత ఇష్టాలను వాళ్లపై రుద్దితే ఫలితం ఇలానే. రోడ్లపైకి వచ్చి చుట్టూ ఉన్న దిక్కుమాలిన సంతతో మీ అబ్బాయి ఏమి చేస్తున్నాడు, ఇంకా ఉద్యోగం రాలేదా, ఇంకా సెటిల్ అవలేదా లాంటి ప్రత్యక్ష నరకాన్ని ప్రతిక్షణం అనుభవించేలా చేస్తుంది. విద్య ఉద్యోగానికి కాదు. విద్య అంటే జ్ఞానం. విద్య అంటే ప్రపంచం. విద్య అంటే జీవితం.